రికార్డింగ్ నెంబర్ 151 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. పంచభూతములతో ఇంద్రియములతో గల మాయ వలన కర్మబద్ధుడై జీవుని రూపమున దుఃఖము చేత దహింపబడుచున్న నా రూపమున ఉన్నవాడు పరిశుద్ధుడు, అఖండ జ్ఞానస్వరూపుడు. అతని అస్తిత్వమే సత్యము, నా అస్తిత్వము అసత్యము. అతడు కుంటుపడని శౌర్యము కలవాడు, అన్నియూ తెలిసిన ఉత్తమ జ్యోతి, దయామూర్తి, శాంతమూర్తి. అతడు ప్రకృతి పురుషుల కన్నా వేరుగా ఉన్నవాడు. అట్టివానికి నమస్కరించుచున్నాను. భయంకరమైన గర్భ నరక బాధల నుండి నాకు శాంతి కలిగించుగాక. ఇట్లు కపిలాచార్యుడు వివరించుచుండగా దేవహూతి మరల ప్రశ్నించెను. కొందరు మోహము క్రమ్మిన వారై గుణములతో కర్మలతో నడిపింపబడి జీవించుచున్నారు. అట్టి సంసారబద్ధులు తాము కల్పించుకొన్న కారణములచే ధైర్యమును కోల్పోయి అనేక భయములతో శంకలతో బ్రతుకుచున్నారు. అలసటపడి మార్గము తెలియక తడవు కొనుచున్నారు. వారి మనస్సులకు భగవంతుడున్నాడనియు వానిని ధ్యానింపవలెననియు తట్టదు. ఆత్మదర్శనము లేక తమ స్వభావమే జీవితముగా కొట్టుకొని పోవుచుందురు. ఇది అంతయు భగవంతుని సంకల్పమే కదా. ఇట్లు జీవించు పామరులకు భగవంతుని ధ్యానింపవలెను అని బుద్ధి పుట్టవలెనన్నచో మరల వాని అనుగ్రహమే ఉండవలెను గదా. మొట్టమొదటగా దైవభక్తి, వాని గుణధ్యానము, వాని మూర్తులను దర్శించుట ఎట్లబ్బును? అంతవరకు దేవుడు తెలియని వానికి మొట్టమొదట దేవునిపై నమ్మకము ఎట్లారంభమగును? ఇట్లు ప్రశ్నింపగా కపిలుడు తల్లితో ప్రబోధపూర్వకముగా ఇట్లనెను. భగవంతుడు మూడు కాలములయందు గల స్థావర జంగమములతో నిండియే ఉన్నాడు. జీవులందరూ వానితో నిండియే ఉన్నారు. వారు తమ కర్మలయందు ప్రవర్తించుచుండగా బాధలు కలుగుచుండును. అట్టి తాపత్రయములు కలిగినప్పుడు నివారణ కొరకై మొట్టమొదటగా దేవుని స్మరించుట ప్రారంభమగును. ఆహార దోషము వలన కడుపు నొప్పి వచ్చును. వైద్యునకై వెదకెదరు, వాని వలన తగ్గదు. ఇంకొక పెద్ద వైద్యునికై వెదకెదరు, అప్పుడునూ తగ్గదు. తగ్గించువాడింకెవడు అను ప్రశ్న పుట్టును. ఇదియే దైవమును గూర్చిన మొదటి ధ్యానము. కడుపు నొప్పి తగ్గినను తగ్గకున్నను ధ్యానం ఆరంభమగును. ఇంకనూ తగ్గకున్నప్పుడు ఈ ప్రశ్న రూపమున ధ్యానము ఎక్కువగును. ఇతర మార్గములు అన్వేషించును. ఎవరో పూజ చేసి తీర్థమిచ్చి తగ్గింతురు అని తెలిసినది, అచ్చటికి పోవును. ఈ విధముగా జీవుడు ఆర్తుడై దైవధ్యానమును ఆరంభించును. జిజ్ఞాసువై ప్రశ్నించుకొనును. ప్రయోజనము కోరి వెదకును. కాలక్రమమున జ్ఞాని అగును. ఇందు మార్గం ఆరంభమగుట ముఖ్యము గాని తలచిన పని నెరవేరుట ముఖ్యము కాదు. కనుకనే తాము దేవునకు మ్రొక్కుబడులు చెల్లించిన పనులు నెరవేరకున్నను సంసార జీవులు మరల మ్రొక్కుకొనుచునే ఉందురు. ఒక భక్తుడు తిరుపతికి పోయి నా పుత్రుడు ఐఏఎస్ పరీక్షలో నెగ్గవలెను అని మ్రొక్కుకొనును. పుత్రుడు పరీక్ష తప్పినను ఇంకొక మారు తనకు ఉద్యోగము వృద్ధి కావలను అనిపించినప్పుడు మరల పోయి మ్రొక్కుకొనును. దేవుడు నీ కోరిక తీర్చలేదేమి అని ఎవరైనా ప్రశ్నించినను కర్మ పరిపాకము కాలేదు అని తనకు తెలియని సత్యమునే పలుకును కాని మరల మ్రొక్కుట మానడు. ఈ లోకరీతులను బట్టి మ్రొక్కుబడులు జీవుడు దైవమును సమీపించుటకే గాని మ్రొక్కుకొన్న కోరికలు తీరుటకు కాదు అని తెలియచున్నది. కపిలుడు కొంచెమాగి మరల ఇట్లనెను. గర్భస్థుడగు శిశువు మలమూత్రాదుల క్రిముల నడిమి కన్నమున మునిగియుండునని చెప్పి ఉంటిని. అతనికి ఆకలి కూడా ఎక్కువై తాపము కలుగును. దీనవదనుడై అతడు దేహము నుండి వెలువడుటకు సంకల్పించి ఎన్ని మాసములు జరిగెనో లెక్కించుకొనును. నన్నీ గర్భము నుండి వెలువరించువారు గలరా అని ప్రశ్నించుకొనును. దీన రక్షకుడైన దేవుని తన్ను విముక్తుని చేయుమని అర్థించును. దానికి తిరిగి తానేమి ఉపకారము చేయగలడు? ప్రస్తుతము నమస్కారము మాత్రము చేయగలిగి ఉన్నాను. శమదమాది గుణములను అలవరచుకొని శుద్ధమైన శరీరమున విజ్ఞానము అను దీపమును వెలిగించుకొని నిన్ను దర్శింతును. ఈ విధముగా నా రుణము తీర్చుకొందును అనుకొనును. ఇంకను ఇట్లు మ్రొక్కుకొనును. బహుదుఃఖములకు నిలయమైన ఈ గర్భ నరకము నుండి నేను వెలువడలేను. వెలువడినను వెలుపల జీవితమున దేవుని మాయచే మోహము చెంది ఘోరమైన సంసార చక్రమున తిరుగుచుండవలెను. అట్లేల తలపవలెను?
భగవంతుడే నన్ను ఈ గర్భము నుండి విమోచనము చేసినచో మిగిలిన జీవితమును మాత్రము అతడే ఒక మార్గమున నడిపింపడా, అతనిని సారథిగా అంగీకరించి అతడు ప్రసాదించిన జ్ఞానము అను వెలుగున ఈ సంసారము అను చీకటి సముద్రము నుండి నన్ను నేను కాపాడుకొందును. ఆత్మలో భగవంతుని దర్శించి దీనిని సహింపగలను. ఈ గర్భనరకము బాధలకు మూలము, దుఃఖములకు మూలము. కన్నములు గల దేహమున నివసించుటకై క్రిములతో కూడిన బహుజన్మలెత్తుటకు బహుగర్భములలో వసించుట దుర్భరము. ఇట్టి జన్మల నుండి విమోచనము కోరి భగవంతుని ప్రార్థింతును. వాని పాదపద్మములు సంసార సాగరమును తరింపచేయును అని నిశ్చయించుకొని నిర్మల జ్ఞానము కలవాడై జీవుడు గర్భమున ఉండలేక వెలువడలేక నవమాసములు నిండును. 10వ మాసమున గర్భస్థుడు తలక్రిందుగా చేయబడి శ్వాస ఇంకనూ ప్రారంభము కాక దుఃఖం అనుభవించుచు తనకున్న జ్ఞానమును కోల్పోయి రక్తమంటిన దేహము గలవాడై మలమునందలి క్రిమి వలె భూమిపై పడును. గర్భస్థమైన జ్ఞానమును కోల్పోయి ఏడ్చుచుండును. అప్పటి నుండి తన్ను పెంచి పోషించువారు తన భావములు అర్థము చేసుకొనలేరు. తనకేమి కావలెనో చెప్పలేక నల్లులు మొదలగు కీటకములతో నిండిన శయ్యపై పండుకొనును. దురద పుట్టిన కూడా గోకి కొనలేడు, కూర్చుండలేడు, లేవలేడు. దోమలు నల్లులు కుట్టినప్పుడు పురుగులచే తినబడుచున్న పురుగు వలె దుఃఖించునే గాని వారింపలేడు. శిశువుగా పెరుగుచు అప్పటి చేష్టలను అనుభవించును. బాల్యమున చదువు మున్నగు ప్రయత్నములలో కష్టపడును. యవ్వనమున సాహసవంతుడై తాను కోరిన ఫలితములను సాధించుటకు కాలమును వ్యర్థము చేసుకొనును. పంచభూతమయమైన శరీరమున మెలగుచుండుటచే పలుమారులు అహంకారము మమకారము పొందుచుండును. పట్టుదలకై మాట నిలబెట్టుకొనుటకై ఏవో పనులు చేయుచుండును. వాని ఫలితములలో చిక్కుకొనుచుండును. చెడ్డవారి సహవాసములు పొంది కామమునకు తిండి రుచులకు మరగి తుచ్చముగా ప్రవర్తించును. దానితో రోషమెక్కువగును. తత్ఫలితముగా కోపతాపములు విరోధములు పుట్టి దుఃఖం అనుభవించును. తీవ్రమైన కోరికల వలన తాను నశించు పనుల యందు ప్రవర్తించును. ఒక్కొక్కడు కామముచే బహుస్త్రీ సాంగత్యము నిరంతర స్త్రీ సుఖమునందు మునిగి దేహమును పాడు చేసుకొనును. మద్యపానాదుల వలన కొందరు దుర్బలులై వ్యాధిగ్రస్తులగుదురు. మాట పట్టింపులతో నిద్రాహారములు మాని కొందరు, రజోగుణ దోషమున పోటీపడి కొందరు దేహమును నశింపచేసి కొందరు. మానవునకు చెడు స్నేహము లబ్బినచో సత్యవాక్కు, శుచిత్వము, దయ, ధైర్యము, మితభాషణము, లజ్జ, ఓర్పు, పేరు ప్రతిష్టలు, శాంతి, ఇంద్రియ నిగ్రహము మొదలగు సద్గుణములు నశించును. మోహము చెందినవారు, శాంతి లేనివారు, దేహమే తామనుకొనువారు, స్త్రీలను విడిచి ఉండలేనివారు, స్నేహము చేయదగినవారు కారు. కాలక్షేపమునకై పంజరములలో చిలుకలు గొలుసులతో కుక్కలు బంధింపబడినట్లు స్త్రీలచే కొందరు కామముతో బంధింపబడుదురు. వారి సాంగత్యము మొదలే పనికిరాదు. పై చెప్పిన దోషములన్నిట్లో స్త్రీ సాంగత్య దోషము చాలా బలీయము. పూర్వం ఒకనాడు సరస్వతి ఆడులేడి రూపము ధరించి తిరుగుచుండగా ఆమెకు తండ్రి అయిన చతుర్ముఖుడు దాని అందమునకు మనస్సునకు లొంగిపోయెను. సిగ్గు విడిచి తానును లేడి రూపమును ధరించి నీచమని భావింపక దాని వెంట పరుగెత్తెను. కనుక స్త్రీ సాంగత్యమునకు లోకువ కానివాడు లేడు. నా నాభి నుండి పుట్టిన చతుర్ముఖుడే ఇట్లు చేయగా వానిచే సృష్టించబడిన మరీచి మొదలగువారు, కశ్యపుడు మొదలగువారు, వారిచే సృష్టింపబడిన దేవతలు, మనుష్యులను స్త్రీ నిమిత్తముగా మాయకు బద్ధులు కానివారు లేరు. మనస్సు దెబ్బతినని వారు లేరు. స్వయముగా భగవంతుని స్వరూపమైన నారాయణ ఋషి ఒక్కడే స్త్రీ సంగమునకు లొంగనివాడు. స్త్రీ రూపమున పురుషులకు మోహము కలుగుట నా మాయ వలన జరుగుచున్నది. కనుక పురుషులు స్త్రీల సంగమ మాని యోగాభ్యాస పరులై ఉండవలెను. ధీరులై నా పాదపద్మములను సేవించు అభిలాష చెందిన వారు స్త్రీ సాంగత్యము నరకద్వారమని భావింతురు. విష్ణువు మాయచే నిర్మింపబడిన స్త్రీ యొక్క రూపము పురుషునకు గడ్డితో కప్పబడిన బావి వంటిది. అది మృత్యువును కలిగించును. ధనము, పశు సంపద, మిత్రులు, పుత్రులు, భార్య, ఇల్లు మొదలగునవన్నీయు తన కోసము తాను ఏర్పరచుకొనున్నవియే. ఇన్నిటికీ కారణమైన ఈ శరీరమున గల జీవుడు అనేక కర్మలు ఆచరించును. కనుక
చనిపోయి మరల శరీరం ఎత్తినప్పుడు పూర్వము చేసిన కర్మఫలం అనుభవింపక తప్పదు. ఆకాశమునకెగిరినను, భూమిలో దూరినను, దిక్కులకు పరిగెత్తినను, ఎచ్చట దాగినను కర్మఫలం అనుభవింపక తప్పదు. మగవాని దేహమును ధరించిన జీవుడు నిరంతరముగా స్త్రీ సాంగత్యమును అనుభవించినచో స్త్రీ అయి పుట్టును. స్త్రీని వివాహమాడి పురుషుడు ఆమె కొరకు డబ్బు సంపాదించును. కుటుంబ వస్తువులు సమకూర్చుకొనును. స్త్రీ వలన సంతతి కలుగును. వీరందరూ ఉండుటకు గృహం ఆవశ్యకము. ఇన్నిటికీ కారణము కాంతయే. స్త్రీ దేహము ధరించిన జీవుడు మరల నా మాయచే పురుషుడుగా పుట్టి ధన సంపాదనాదులను చేయును. స్త్రీ కూడా భర్త కొరకే అన్నిటినీ సమకూర్చుకొనవలెను. కనుక పురుష రూపధారి అయిన వాడు భర్త అనబడి స్త్రీకి సంసార బంధ కారణమగును. సంసార బంధమే మృత్యువు. లింగదేహము జీవునకు ఆధారముగా నిలచి ఉన్నది. లింగదేహం అనగా తన నామము, రూపము, బంధుత్వము, ఆస్తి మొదలగువాని స్మరణ రూపమైన దేహము, ఐడెంటిటీ కాన్షియస్నెస్. ఇచట లింగమనగా చిహ్నము అని అర్థము. తన్ను గూర్చి తానెరిగిన స్మృతులన్నీయూ ఒక ముడివలె ఏర్పడినదే లింగదేహం. దానివలన పాంచభౌతిక శరీరమున ఉండి ప్రజ్ఞ అనేక లోకములలో విహరించును. కూడబెట్టుకొనిన కర్మఫలములు అనుభవించుచుండును. ఈ అనుభవముల వలన మరల కర్మలయందు ఆసక్తి పుట్టుచుండును. జీవునకు మనస్సు, ఇంద్రియములు, పంచభూతములతో నిండిన దేహము సుఖములు అనుభవించుటకు సాధనమైనను ఆ సుఖాసక్తి వలననే మృత్యువును కలిగించును. ఏ దేహము సుఖములనిచ్చునో ఆ సుఖముల వలన ఆ దేహమే శుష్కించుటయు నశించుటయు జరుగును. అడవిలో వేటకాడు జంతువులకు సదుపాయములైన ఆకర్షణలను సమకూర్చి ఆ జంతువులను చంపుచున్నాడు కదా. ఇట్టి దేహము తొలుగుటయే మరణము, పుట్టుటయే జననము. అంతకన్నా జీవికి జనన మరణములు లేవు. రికార్డింగ్ నంబర్ 151 అయిపోయింది.